హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వీడియో వచ్చేసరికి మేమైతే ఇంకా ఆంధ్ర ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత ఒక 4 డేస్ మా నాన్నమ్మ ఊర్లోని పండగ అయిపోయిన తర్వాత రిటర్న్ టు అవర్ న్యూ హోమ్. సో, ఇంకా కొత్త ఇంటికొచ్చేసాము. వచ్చిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ప్రాపర్‌గా సెట్ చేసేయడానికి ఒక 10 డేస్ అయినా పట్టింది మినిమమ్. సో, ఇంకా ఫస్ట్ డే నుంచి బేసిక్ థింగ్స్ అన్నీ అరేంజ్ చేసేసి అండ్ పూజ రూమ్ ఇదంతా కూడా వార్డ్‌రోబ్స్ కూడా వేయలేదు వాళ్ళు. అయినా మాకు ఇంకా టైం లేదు కాబట్టి దిగిపోయాము. ఇప్పుడు పూజ రూమ్‌కి అండ్ కిచెన్‌కి అయితే ఈ టైంకి వార్డ్‌రోబ్స్ వేసేసారు. అండ్ ఇంకా బెడ్‌రూమ్స్ కూడా మెల్లిగా ఒకటి ఒకటి వేస్తున్నారనమాట. సో, న్యూ హౌస్ అప్పుడే గృహప్రవేశం అయింది. మేము కూడా దిగాము. సో, ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి అంతా ప్లేస్ అంతా బానే ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ సెట్ చేయడానికి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు లారీలో అంతా వ్యాన్‌లో వస్తాయి కదా! సో, అప్పుడంతా కొంచెం లైట్‌గా డ్యామేజ్ అయ్యాయి. బట్ అయినా సరే నేను మళ్ళీ అంతా ట్రిమ్ చేసి కొంచెం మడ్ అంతా ఫిల్ చేసేసి నీట్‌గా మళ్ళీ పెడుతున్నాను. సో, ఇక్కడ వెదర్ కండిషన్స్‌కి బానే వస్తాయి. బికాజ్ కొంచెం హాట్‌గా ఉంటుంది కాబట్టి ప్లాంట్ గ్రోత్‌కి కూడా బావుంటుంది. అండ్ కన్సిస్టెంట్‌గా వాటర్ కూడా వేస్తూ ఉంటే బావుంటది. అండ్ నా ప్లాంట్స్ ఎలా వస్తాయో లేదా అని బెంగ పెట్టుకున్నాను. బట్ బానే వచ్చాయి అన్నీ. ఆల్మోస్ట్ అన్నీ బానే వచ్చాయి. ఒక్క మనీ ప్లాంట్ పాట్ మాత్రం విరిగిపోయింది. సో, ఎలాగో మనీ ప్లాంట్ చాలా బుషీగా అయిపోయింది. సో, ఇంకా కట్ చేసేసి మళ్ళీ రీగ్రో అంటే స్టార్టింగ్ నుంచి ఇంకా గ్రో చేద్దాం అనుకున్నా. అండ్ ఇది కూడా షో ప్లాంటే. మొత్తం కిందంతా ట్రిమ్ చేసేస్తే కొంచెం పైకొస్తది. నాకు మెయిన్‌గా భయమేసింది ఏంటంటే ఎక్కువ బుషీగా ఉంటే దానిలో ఏమైనా చేరుకుంటాయి అనేసి. సో, అందుకు నేనింకా డేర్ చేయకుండా కిందంతా ట్రిమ్ చేసేసా. సో దట్ పైనకి అలా గ్రో అవుతుంది కదా! సో, ఫైనల్లీ ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఇంకా తీసుకోలేదు గానీ ప్రెజెంట్ అయితే ఆ ప్లాన్ పెట్టాను. ఇంటికి ఎంట్రన్స్‌లో బావుంటదని చెప్పి. నా దగ్గరున్న ప్లాంట్స్‌లో నాకు కొన్ని వాటి నేమ్స్ మాత్రం తెలుసు. ఇదైతే జేడ్ ప్లాంట్ చాలా రేర్‌గా ఉంటుందనమాట. సో, ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలీదు. కానీ నాకు ఈ ప్లాంట్ చాలా ఇష్టం. అండ్ తొందరగా గ్రో అయిపోతుంది. ఈజీగా మనం అంతా ట్రిమ్ చేసుకొని ఒక షేప్‌లోకి తీసుకొని రావచ్చు. ఇక్కడ ఉండే వేడికి హెయిర్ లీవ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అందుకు హెయిర్ పైకి పెట్టేసి కొంచెం నీట్‌గా ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. వర్క్ చేసినప్పుడు ఏది డిస్టర్బ్ అవ్వకూడదు కదా! అందుకు. అండ్ ఇక్కడైతే గ్యాస్ స్టవ్‌ది ఫెసిలిటీ ఇంకా రాలేదు మాకు. సిలిండర్స్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసాం కదా! అక్కడ బెంగుళూరులో. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత అవి తీసుకోవడం అదంతా ఇంకా ప్రాసెస్‌లో ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే అలా బయటకొచ్చాము జస్ట్ ఊరు చూద్దాం అనేసి. ఈ టెంపుల్ చాలా చాలా బావుంది. మేము ఇంకా అంటే టెంపుల్‌కి వెళ్ళలేదు కానీ కొంచెం స్నానం అది చేయలేదు. సో, జస్ట్ అలా తిరగడానికొచ్చాము. టెంపుల్ బావుంది. వీలైనప్పుడు వెళ్ళాలి. అండ్ పక్కనే రివర్ ఉందనమాట. టెంపుల్ పక్కనే రివర్ ఉంది కదా! సో, ఫుల్‌గా ఎక్సైట్ అనమాట. రివర్ గానీ, బీచ్ గానీ అన్నీ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే చూడడానికి వెళ్ళాము. అండ్ చింత చిగురు అక్కడ తీస్తూ ఉంటే వాళ్ళు అడిగి తింటున్నారు. అండ్ రివర్‌లో ఎక్కువ వాటర్ అయితే లేవు గానీ జస్ట్ కొంచెం క్లీన్‌గా ఉండే ఏరియా దగ్గర కొంచెం అలా కొంతసేపు ఒక 15-20 మినిట్స్ అలా ఆడుకున్నారు. దాని తర్వాత ఇంకా మార్కెట్‌కొచ్చేసాము. మార్కెట్ కూడా బానే ఉంది. కొంచెం దూరమే ఉన్నాయి. మేము తీసుకోవడమే టౌన్‌లో కాకుండా ఔట్‌స్కట్స్‌లో తీసుకున్నాం. సో దట్ కొంచెం పీస్‌ఫుల్‌గా పిల్లల స్కూల్‌కి దగ్గరలో అలా ఉంటదనేసి. అండ్ ఇక్కడ కోవా బన్ చేస్తున్నారనమాట. చాలా రోజులైంది చూసి. నేను విన్నాను గానీ ఎప్పుడు తినలేదు. సో, చాలా బావుంటది ఎక్సైటింగ్‌గా అని వెళ్ళాము దగ్గరికి. సో, తిన్నాం కూడా. ఓన్లీ ఎంత కొంచెం తక్కువే కాస్ట్ ఆల్రెడీ బోర్డ్ చూపించాను కదా! మర్చిపోయాను. మేబీ రూ. 10 అనుకుంటా. సో, ఒకటి ఇంకా లోపల కోవా పెట్టి బన్ లోపల ఇచ్చారు. పిల్లలు కూడా తిన్నారు. బట్ ఓవర్ స్వీట్ ఉంది. చాలా చాలా స్వీట్ అనిపించింది నాకు. ఒకటి కన్నా ఎక్కువ తినలేను నేనైతే. సో, ఇంకా పక్కనే తాటి ముంజలు కూడా ఉన్నాయి. సమ్మర్ కాబట్టి ఇంకా తాటి ముంజలు కూడా అక్కడే ఉండి తినడం అన్నీ చేశారనమాట. శ్రీకాంత్‌కి అంటే నాకు ఇద్దరం నేటివ్ మిస్ అయ్యాం కదా! మనకిక్కడ ఈ బెంగుళూరులో ఇవైతే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. లైక్ 50-60 రూపీస్ 3 అలా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో, అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే చాలా తక్కువకి దొరుకుతాయి కదా మనకి. ఇంకా అవైతే ఎంజాయ్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే.
ఇంకా మార్కెట్ నుంచి కావాల్సిన వెజిటబుల్స్ తెచ్చేసుకొని ఇంకా వీక్ మొత్తానికి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి చూడక్కర్లేదు. అండ్ వచ్చినప్పుడు ఈతపళ్ళు కూడా తెచ్చుకున్నాము. మార్కెట్‌లో కనిపిస్తే చాలా రోజులయింది ఇవి తిని. ఇప్పటివరకు మనకు దొరికినవి బెంగుళూరులో చాలా అసలు దొరకవు మనకి వెజిటబుల్స్ గానీ, అంటే అక్కడే టైపు వేరే వెజిటబుల్స్ ఉంటాయి. అవి ఇక్కడ దొరకవు. ఇక్కడ ఉండే వెజిటబుల్స్ లైక్ గోంగూర గానీ, బర్బట గానీ అవి కొంచెం తక్కువనమాట. సిటీస్‌లో తప్ప బాగా ఎక్కువ సిటీస్‌లో అందరూ బెంగుళూరు సిటీలో అయితే దొరుకుతాయి గానీ, ఇంక వేరే ప్లేసెస్‌లో తక్కువనమాట. ఇంక తర్వాత బీచ్‌కెళ్దామన్నారు ఈవినింగ్. ఈవినింగ్ ఇంక బీచ్ అంటే మళ్ళీ ఒకే రోజు రివర్, బీచ్. బీచ్‌కెళ్ళే రూట్‌లోనే ఇలా జీడి తోటుందనమాట. ఇక్కడ జీడిపప్పు లైక్ ప్లాంటింగ్ అంతా ఎక్కువుంటది. సో, అలాగని తక్కువకేం రావు. మేము అడిగి చూసాం కాస్ట్. సో, సేమ్ ప్రైస్ ఉందనమాట. మేము ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలేమో కానీ మామూలుగా బయట షాప్స్‌లో అయితే నార్మల్ కాస్టే ఉంది. అండ్ ఇక్కడ బీచ్‌కొచ్చేసాము. బీచ్ దగ్గర అంటే ఈవినింగ్ ఒక 5 అలా అయిపోయింది. ఉంటారో లేదో అనుకున్నాము. చూడండి రిటర్న్ వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం జనం ఉన్నారు. సో, కొంతసేపైనా ఎళ్లి జస్ట్ అలా చూసుకొని కొంతసేపు ఆడిపించి వచ్చేసామనమాట పిల్లల్ని. బీచ్‌ని చాలా మిస్ అయిపోతాము. మేము బెంగుళూరులో ఉన్నప్పుడు అండ్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా. సో, ఇంక ఇక్కడికొచ్చినప్పుడు ఫుల్‌గా ఎప్పుడూ ఎంజాయ్ చేసే ఎళ్ళేవాళ్ళం. సో, అలా హాలిడేస్‌కలా వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇంక ఇక్కడికే ట్రాన్స్‌ఫర్ అయింది కాబట్టి, ఇంక ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఇవి చూసారా జెల్లీ ఫిషెస్ చాలా ఉన్నాయి. అది జెల్లీ ఫిషా కాదా అని చాలా టైం తీసుకొని మొత్తం అంతా చూసి, ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాము. జెల్లీ ఫిషెసే చాలా ఉన్నాయి. బీచ్‌కి అలా కొట్టుకొని ఇలా ఒడ్డుకొచ్చేసాయన్నమాట. సో, ఇక్కడి వరకు వచ్చింది. అక్కడుంది గానీ, లైక్ మొత్తం అంతా తడిగా ఉంది. అంటే ఆ ఫ్లో పెరుగుతూ ఉంటుంది కదా! ఈవినింగ్ అండ్ మార్నింగ్స్. సో, అలా అండ్ ఇక్కడ టెక్స్చర్ అయితే చాలా బావుంది. ఎందుకు చూపిస్తున్నానంటే లైక్ చూడ్డానికి డైరెక్ట్‌గా చాలా అనిపించిందనమాట. మేబీ ఆ వేవ్సో ఏంటో తెలీదు గానీ, ఆ సాండ్ అంతా కూడా టెక్స్చర్ చాలా బావుంది. పిల్లలైతే ఫుల్‌గా ఆడుకున్నారు. యాక్చువల్లీ మాకు కూడా దిగాలనిపించింది. కానీ అసలు ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాం కదా! అక్కడ లైక్ ఎలా ఉంటుంది, ఏంటి అని తెలీదు కదా! సో, క్లోత్స్ కూడా ఏం తీసుకోలేదు. ఓన్లీ కిడ్స్‌కి మాత్రమే తీసుకొని వెళ్ళాను. సో, ఇంకా ఇది ఎక్స్‌ట్రా వాటర్ బీచ్ కొంచెం ముందుంటే ఇది మధ్యలో ఉంది. చూడండి చూపిస్తున్నాను. అటు సైడ్ ఉంది బీచ్. మేబీ ఇక్కడ వరకు వాటర్ వచ్చి అలా ఉండిపోయినట్టున్నాయి. బట్ అది డేంజర్ అన్నారు. సో, సమ్‌టైమ్స్ ఇలా ఊబిలా ఉంటుంది కదా! లైక్ వెళ్ళిపోతాము. అలా కూడా ఉండొచ్చు. అలా వాటర్ స్టాక్ అయ్యి సో, అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు అలా వెళ్ళకండి, పంపించకండి అని చెప్పి. సో, ఇంకా వెంటనే వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేసామనమాట బ్యాక్‌కి. సో, డేంజర్ అని చెప్పి. ఇలాంటి వాటిలో ఎప్పుడైనా మీరైనా సరే కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి. అండ్ ఇంకా కొంచెం ఎళ్ళేటప్పుడు చలిగా ఉంటుందని జస్ట్ క్యాప్స్ తీసుకొచ్చాను. సమ్మరే గానీ నీటిలో ఆడి ఉంటారు కదా! సో, ఏమైనా చల్లగా ఉంటుందని చెప్పి ఆ క్యాప్స్, వీళ్ళ స్వెటర్స్ ఎక్కడున్నాయో తెలీదు. అంతా ఇంకా సర్దాలి కదా! సో, చేతికి ఏం దొరికితే అవి తీసుకొచ్చేసా. అండ్ నేను ఒక చిన్న స్కార్ఫ్ తెచ్చుకున్నాను. సో, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్తూ హెయిర్ కటింగ్ చేపిద్దామని జానుకి అనుకున్నాము. సో, బీచ్‌లో ఆడింది కదా! ఫుల్‌గా హెయిర్ ఆ రోజే వాష్ చేసినా, ఇంకా మళ్ళీ హెయిర్ వాష్ చేశాక కటింగ్ చేస్తున్నారు. మొత్తం ఫేస్ మీదకంతా వచ్చేసి చిరాకు చేసేస్తుంది. బికాజ్ ఇక్కడ ఉండే వెదర్ కండిషన్‌కి హెయిర్ అలా వెనక్కి పడితే ఎక్కువ ఇచ్చింగ్‌గా లేదు అంటే ర్యాషెస్ అలా వచ్చేస్తాయి కదా! సో, స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ నుంచి కిడ్స్ ఇద్దరికీ బెంగుళూరు వెదరే అలవాటు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటారు అనేది నాకు చిన్న క్వెషన్ మార్క్. సో, అనుకున్నట్టే కొంచెం కష్టంగానే ఉంది. సో, ఫైనల్లీ ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నా. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ కమెంట్ చేసేయండి. ఇంకేమైనా చెప్పాలన్నా, ఇంకేమున్నా సరే కమెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. హ్యాండిల్ నేమ్ మహా_వ్లాగ్స్. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.